ఎవరు ఎమ్మెల్సీ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ప్రస్తుతం మేము నెల్లూరులో ఉన్నాం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల అభ్యర్థులతో అదేవిధంగా వాళ్ళను బలపరుస్తున్న పార్టీ నేతలతో ఈరోజు డిబేట్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఈ డిబేట్లో పాల్గొనే అభ్యర్థులు ఇటువైపు ఉంటారు. వీళ్ళని ప్రశ్నించే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ మన ముందు ఉన్నాము. అదేవిధంగా ఈ డిబేట్లో కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన పీడితులను కూడా కొంతమంది మేము ఈ వేదికకి రమ్మని చెప్పి ఆహ్వానించాం. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యను వివరించే ప్రయత్నం చేద్దాం. ఇంకా కార్యక్రమాలకు వెళ్దాం. ముందుగా నేను రైట్ సైడ్ నుంచి నేను అభ్యర్థులను పరిచయం చేస్తాను. కాంగ్రెస్ నేత పనబాక కృష్ణయ్య ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన మాదల వెంకటేశ్వర్లు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, విద్యావేత్త వంకి పెంచలయ్య గారు ఈ డిబేట్లో ఉన్నారు. మీకు మీ పార్టీకి సంబంధించిన ఎజెండాను, అదేవిధంగా ఈ మూడు జిల్లాల్లో మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలు చెప్పడానికి ఒక్కొక్క పార్టీకి ఒక క్యాండిడేట్కి 1 minute టైం ఉంటుంది. ఆ 1 minute టైంలోనే మీ పార్టీ ఎజెండా లేకపోతే మీ యొక్క ఎజెండాను చెప్పాల్సి ఉంటుంది. పనబాక కృష్ణ గారు స్టార్ట్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యూన్స్ నుంచి ఎవరిని నిలబెట్టలేదు. మరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్స్ మాత్రం నిలబెట్టాం. మా పార్టీ యొక్క ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. 3 సంవత్సరాలు అయిపోయింది, 33 నెలలు అయిపోయింది. ఇంతవరకు కూడా ప్రకటించకుండా వన్ ఫైన్ మార్నింగ్ మేము ప్రకటించే ప్రశ్నే లేదని చెప్పి బీజేపీ పార్టీ చెప్తే టీడీపీ దానికి రాజీ పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యమం చేస్తాం. 5 కోట్ల ఆంధ్ర ప్రజలను మోసం చేసేటువంటి బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి యువతను, విద్యార్థులను, ప్రజలను కూడా ఉద్యమం కావాలని చెప్పి నేను ఈరోజు కోరుతున్నాను. రైట్ పరమకృష్ణ గారు. రైట్ సెకండ్ మాదల గారు. ఈరోజు తూర్పు రాయలసీమలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాదాల వెంకటకృష్ణ అని నేను పోటీ చేస్తున్నాను. ప్రధాన అజెండా ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేయడం కోసం భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులందరూ కూడా మరి దేశంలో కీలకమైన వ్యక్తులు కాబట్టి వారికి ఉన్న అనేక సౌలభ్యాలని పునరుద్ధరింపజేసి మంచి సమాజాన్ని తీర్చిదిద్దడానికి మరి ప్రభుత్వ రంగాన్ని పటిష్టపరిచే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఆ మేరకు విద్యారంగాన్ని పటిష్టం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు విద్య లేనివాడు వింత పశువు అని తెలుసు మనకి. అటువంటి మంచి సమాజాన్ని నిర్మించేదానికి మరి భావి భారత పౌరులు తయారయ్యడానికి సామాజిక రుగ్మతలు లేకుండా మంచి సమాజాన్ని నిర్మించేదానికి విద్యా బుద్ధులు నేర్పించే గురువులకి సముచిత స్థానాన్ని ఇవ్వాలని. రైట్ మాదల గారు. థ్యాంక్ యూ. కురుగుండ్ల రామకృష్ణ గారు. ఈరోజు మా పార్టీ నుంచి గ్రాడ్యుయేట్స్కి పట్టాభిరామిరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీకి వాసుదేవ నాయుడు ఇద్దరిని నిలవడం జరిగింది. మంచి మరి ఉపాధ్యాయుల్లో సమస్యలు లేకుండాను, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు మా ఉపాధ్యాయుని నిలిపించడం, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఆయనకి అనుభవం కూడా ఉంది. ఈరోజు మరి ఇప్పుడే కృష్ణయ్య గారు చెప్తున్నారు ప్రత్యేక హోదా అని చెప్పి, తలుపులు వేసుకొని మరి ఎవరిని కూడా రానియకుండా అర్ధరాత్రి ఒక క్లారిటీ లేకుండా ఎక్కడ రాసి పెట్టారు, ఏమని రాసి పెట్టారు, ఎక్కడ రాసి పెట్టారో చెప్పాలి. అందుకనే ఈరోజు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది ఈ రాష్ట్రాన్ని. రైట్. విద్యావేత్తగా వంకి పెంచలయ్య గారు ముగ్గురు చెప్పిన ఎజెండా ఒక విద్యావేత్తగా మీరు వింటుంటే ఎలా అనిపిస్తూ ఉంది? పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించిన విధానం ఇద్దరూ దొంగలే అనేది మాత్రం ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు అపోజిషన్ని కన్సెంట్ తీసుకొని డివైడ్ చేశారు. డివైడ్ చేసే రోజు ఖచ్చితంగా దాన్ని యాక్ట్లో స్టాట్యూట్లో పొందుపరిచి ఉండుంటే అది ఈరోజు ఒక
బలమైన ఎన్ఫోర్సబిలిటీ అథారిటీ ఉన్ను, అది లేదు. ఆ రోజు అపోజిషన్ లీడర్గా బీజేపీని రిప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా మాయ మాటలతోనే ఆ రోజు పబ్బం గడుపుకున్నారు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ప్రజల్ని ఎర్రిబోగల వాళ్ళు జోకర్లను చేసి వదిలేశారు. సెకండ్, నా మొదటి ప్రశ్న మాదాల గారికి మీకే. ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వాళ్ళ లాబింగ్ కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేశారు తప్ప బస్టు పడుతున్న వ్యవస్థ, విద్యా వ్యవస్థను బాగు చేయడానికి చేయలేదనేది ఎమ్మెల్సీ ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద ఒక ఆరోపణ. మీరు అంగీకరిస్తారా? అంగీకరించడం అంటే డిఎస్సీలు లేకుండా చేయడం, దానికోసంగా ప్లాన్డ్గా రేషనలైజేషన్ పేరుతో పోస్టు తగ్గినాయని చెప్పి విద్యార్థులను తగ్గించడం. విద్యార్థులు ఎందుకు లేరు? ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు అటు మళ్ళినందువల్ల మరి విద్యార్థులు లేకపోవడం, దాన్ని రేషన్ పేరుతో మళ్ళీ పోస్టులు తీసేయడం, డిఎస్సీ లేకుండా నిరుద్యోగులకి వసతులు లేకుండా చేయడం. అదేవిధంగా ఉన్న సౌకర్యాల్ని 2004 నుంచి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు వాళ్ళకి రిటైర్ అయితే వాళ్ళకి జీవన భద్రత లేకుండా చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల శాంతి లేకుండా ఉపాధ్యాయ నియోజకవర్గంలో మీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసము 5 కోట్లు ఖర్చు పెడుతున్నారా, 10 కోట్లు ఖర్చు పెడుతున్నారా? మేమేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మా అభివృద్ధి డెవలప్మెంట్ గురించి నిజాలు మాట్లాడతారని అనుకున్నాను, ఆశించానని చెప్పాను. ఈరోజు విభజన జరిగి కష్టాల్లో ఉన్నా కానీ, ఏ నియోజకవర్గంలో ఎత్తుకున్నా, ఈ జిల్లా ఎత్తుకున్నా కానీ మా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మా అభ్యర్థిని అభివృద్ధి చూసే గెలిపిస్తారు. అదే డప్పు మోగింది, మా అభివృద్ధి చూసే గెలిపిస్తారు. అదే డప్పు మోగింది, మేమేం పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, అలా లేదు. మాదాల గారు, ఉపాధ్యాయ సంఘంలో దాదాపు 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగంలో పనిచేస్తున్నాను. మాకు స్వార్థం ఉండదు, సేవలు తప్ప వేరే మార్గం మాకు లేదు. రైట్, వంకి పెంచలే గారు, మీరు అంగీకరిస్తారా? బయట ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, ఖర్చు పెడుతున్నారు. ఈసారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి ఆయా రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ అన్న బయట వాదనతో మీరు ఏకీభవిస్తారా? పార్టీలు 25 సంవత్సరాల ముందే చెడిపోయినాయి. వాళ్ళు అభ్యర్థులను సెలెక్ట్ చేసేదే అభ్యర్థులను సెలెక్ట్ చేసేదే క్రైటీరియా 2 ఒకటి కులం, 2 ధనం. దాంట్లో ఎవరు హార్స్ రేసులో ముందు పరిగిస్తారో దానికి బేసిస్గా అభ్యర్థిత్వం సెలెక్ట్ చేస్తున్నారే కానీ సొసైటీలో ఒక మంచి విద్యార్థి ఉన్నాడు లేదా ఒక మంచి టీచర్ ఉన్నాడు, అతనికి టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గం అంటే టీచర్స్ వర్గం బాగుపడుతుంది. వాళ్ళ సమస్యలు, విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఇది ఉంటాయి. కృష్ణయ్య గారు, నా ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థి లేడంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాన్ బంద్ అనుకోవచ్చా? యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఓన్లీ గ్రాడ్యుయేట్ పెట్టాం, ఈసారి టీచర్స్ పెట్టలేదు. మరి మీరు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. 5 కోట్ల నుంచి 10 కోట్లు కాదు, 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు అభ్యర్థులు పెడుతున్నారని వవాచా. ఎందుకంటే డిమానిటైజేషన్ రాకముందే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీలో పాత నోట్లు తీసుకుంటే కొత్త నోట్లు తీసుకుని ఇంట్లో పెట్టేసిన తర్వాతనే డిమానిటైజేషన్ పాలసీ అనౌన్స్ చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. రామకృష్ణ గారు, ఒకవైపు స్కూల్స్లో ప్రభుత్వము మాతృభాష, తల్లిపాలు, తెలుగు జాతి గౌరవము ఇటువంటి నినాదాలు చెప్తూ మరోవైపు ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడుతున్నాం అంటున్నారు. ఎక్కడో ఒక లాజిక్ మిస్ అవుతుంది, ఒక క్లారిటీ మిస్ అవుతుంది ప్రభుత్వానికి అనిపించట్లేదా? ఈరోజు సాఫ్ట్వేర్లు బయట పోయి ఉద్యోగాలు చేయాలంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కావాలి కాబట్టి ఈరోజు అది కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో పెడుతున్నారే కానీ మరి ఇది ఎత్తేయడం మాతృభాషను ఎత్తేయలేదు. మాతృభాష కంటిన్యూ అవుతుంది, దాని తగ్గట్టు ఇంగ్లీష్ స్కూల్స్ కూడా పెట్టాలనేది ఉన్నాయి. ఇంకా కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో బాగా చెప్తున్నారు, మరి ప్రభుత్వ స్కూల్లో లేదని అంటున్నారు. కాబట్టి దానికి దీటుగా ప్రైవేటుగా ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా మన ప్రభుత్వ స్కూల్ కూడా జరిపించాలనేది మన ముఖ్యమంత్రి ఆలోచన. రైట్. ఇంకోటి రామకృష్ణ గారు, ఈ ప్రశ్న కూడా మీకే. మున్సిపల్ స్కూల్స్లలో ఐఐటి ఫౌండేషన్ కోర్సులను ప్రవేశపెట్టారు నెల్లూరులో, ప్రకాశంలో. కానీ కనీస ఫెసిలిటీస్ లేవు, ఇంకా రైట్ ఓరియంటేషన్ కూడా లేదు టీచర్స్కు. ఇది ఎలా సాధ్యం అంటున్నారు?
ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయరే పెట్టారు. ఈ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఇచ్చి పకడ్బందీగా పెడుతున్నాం. రాష్ట్ర విభజన జరిగింది. జరిగిన తర్వాత కొన్ని లోటుపాట్లు ఉంటాయి. లాస్ట్ ఇయరే కాబట్టి ఈ సంవత్సరం సెటరేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు ఆధారపడింది మెప్మా మీద. మెప్మాలో పనిచేసే సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన ఓరియంటేషన్ లేదు అన్నది ఒక రకమైన ఆరోపణలే కానీ కరెక్ట్ కాదు. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి పకడ్బందీగా పెడుతున్నారు. వంకి పెంచలే గారు మీరేమంటారు? ప్రభుత్వము వంకి పెంచలే గారు ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందిందంటారా కాదంటారా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ విషయంలో? ప్రస్తుతానికి చెందింది. ఎందుకు చెందింది అనుకుంటున్నారు? మెయిన్ రిసోర్స్ పర్సన్స్ టీచర్స్, వాళ్ళ రిక్రూట్మెంట్ జరగల, వాళ్ళకి ట్రైనింగ్ లేదు, కరికులం లేదు, డైరెక్షన్ లేదు. మాదల గారు ఈ విషయంలో మీరు అభ్యంతరాలు ఉన్నాయా? ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది అదనంగా యాడ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. రామకృష్ణ గారు, ఇక్కడ ప్రభుత్వము ప్రతిసారి పదే పదే మీ జిల్లా మంత్రి నారాయణ చెప్పే మాట ఏంటంటే నారాయణ శ్రీ చైతన్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అంటే పరోక్షంగా ప్రభుత్వము శ్రీ చైతన్య నారాయణను ఒక నారాయణ శ్రీ చైతన్య ప్రచారం కల్పిస్తున్నారా లేదా? కాదు ప్రైవేట్గా మరి తల్లిదండ్రులు ఎంతసేపటికి నారాయణ చైతన్య అంటుంటే నారాయణ చైతన్యనే కాదు, ఇంకా రత్నం ఉన్నాయి, నంబర్ ఆఫ్ ది కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటికీ ధీటుగా మన ప్రభుత్వమే చెప్పాలి, ప్రిపేర్ చేయాలని మన ముఖ్యమంత్రి ఆలోచన. గత ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 స్కూల్స్ మూసేశారు. 5,000 స్కూల్స్ మూసేశారు. ఈ రోజు 4,000 హాస్టల్స్ మూసేశారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారు, హాస్టల్స్ మూసేస్తున్నారు. కార్పొరేట్ విధానానికి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎడ్యుకేషన్ లో చేరినటువంటి సమస్యలు. ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరి మీద ఆధారపడుతుందంటే శ్రీ చైతన్య నారాయణలో పనిచేసే అన్క్వాలిఫైడ్ స్టాఫ్ మీద ఆధారపడతా ఉంది. మీరు ఈ విషయం తెలుసుకోండి, వాస్తవం ఇది నిజం. అంటే ఇక్కడ శ్రీ చైతన్య నారాయణలో పనిచేసే అన్క్వాలిఫైడ్ స్టాఫ్ ప్రయారిటీ అంటారా? కాదు, పెట్టిన తర్వాత కొంత టైం పడుతుంది. రామకృష్ణ గారు ట్రైనింగ్ ఇస్తున్నారు. నా ప్రశ్న మీరు ఒక ప్రశాంతంగా వింటే జవాబు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒకేసారి మాట్లాడితే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వము శ్రీ చైతన్య నారాయణలో పనిచేసే అన్క్వాలిఫైడ్ స్టాఫ్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు క్వాలిఫై? రైట్, మీరు చెప్పండి వంకి పెంచలే గారు ఈ ప్రశ్నకు ఆన్సర్. క్వాలిఫికేషన్ లేకుండా ప్రభుత్వ సంస్థల్లో వీలు కాదు. కానీ అంత మాత్రాన్ని ప్రైవేట్ సంస్థల్లో క్వాలిఫైడ్ లేడని మనం తోసిపుచ్చలేం. బట్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఎట్టుండాలంటే అప్లికేషన్ కాల్ఫర్ చేసినాక దేర్ షుడ్ బి ఇంటర్వ్యూ బోర్డ్, సెలక్షన్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీగా ఉండి వాళ్ళకేదో తెలిసిన తీసుకొచ్చి డంప్ చేయకుండా ట్రాన్స్పరెన్సీగా క్వాలిటీ మీద మెరిట్ మీద రిక్రూట్ చేస్తే వాళ్ళు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అట్లా జరగనప్పుడు ఖచ్చితంగా సొసైటీకి విఘాతమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ పీహెచ్డీ చేసిన వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఉన్న ట్రాన్స్పరెన్సీ ఉన్న వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి నిర్లక్ష్యం చేసి ఈరోజు వారికి అప్పచెప్పి ఈరోజు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంతా ఆ కార్పొరేట్ విధానం పైన నడుస్తుంది. మాదల గారు మీరేమంటారు? ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేయొద్దు, మమ్మల్ని ప్రశాంతంగా బడిలో పాఠ్యాంశం చెప్పనివ్వండి, ఇది మేము కోరేది. ప్రభుత్వ స్కూల్స్ని బడా కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అప్పగించే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? అలాంటిది ఏమీ లేదు. ఇప్పటికే ప్రైవేట్ కన్నా అర్బన్ హెల్త్ సెంటర్స్ ను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు. అపోలో హాస్పిటల్స్ కు ఒక హెల్త్ సెంటర్ ని అప్పగించారు. వాళ్ళ ప్రచారం ఏమో కానీ ప్రైవేట్ కన్నా కూడా ధీటుగా చెప్పించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఎక్కడైనా పిల్లలు లేకపోతే అక్కడి నుంచి ప్రైవేట్గా వ్యాన్లు పెట్టి కూడా కార్పొరేట్ స్టైల్లో ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచన. వంకి పెంచలే గారు ఈ ప్రశ్న మీరు చెప్పండి. జాతీయ విద్యా విధానంలో విద్యార్థుల మీద ఎటువంటి భారం మోపకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు రకరకాల పేర్లతో వాళ్ళ మెదళ్లను చెడగొడుతున్నారు, విద్యార్థుల మెదళ్లను. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆదేశాలు ఇక్కడ తుంగలు తొక్కబడుతున్నాయి? మామూలుగా ఈ రోజున్న కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే అసలు ఏ
అసలు వాళ్ళు గేమ్స్ ఆడే విధానం పోయింది కార్పొరేట్ స్కూల్స్లో. ఈ ప్రశ్న మాదాల గారు మీకే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు సంబంధించి CCE అని ఉంది, అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇది విజయవంతంగా తెలంగాణలో అమలు చేస్తున్నారు, కర్ణాటకలో అమలు అవుతూ ఉంది, తమిళనాడులో అమలు అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమలు కావట్లేదు. మీ దగ్గరకు వస్తాను, ఈ విషయం మీరు చెప్పండి రామకృష్ణ గారు. ప్రపోజల్ ఉంది, పరిశీలనలో ఉంది, చూస్తాం. రెడీ. ప్రభుత్వానికి తెలియదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు దాని గురించి ఇంతవరకు. అది ఎందుకోసం అంటే తెలంగాణలో వచ్చింది, బట్ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాలేదు. కంటిన్యూషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది మాత్రం రాలేదు ఇంతవరకు. అంటే మన ప్రభుత్వం దాన్ని తీసుకోవాలి, దానికి కూడా కొంత నిధులు వచ్చేదానికి కూడా అవకాశం, దానికి ఒక రీసెర్చ్ R&D అనాలిసిస్ కూడా పెట్టేదానికి కూడా సిద్ధమైంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ వల్ల, ఈ విధానం వల్ల జరిగే ప్రయోజనం ఏంటండి? దీనివల్ల మేలంటూ ఏం లేదు. ఈసీ విధానం వల్ల మెరుగైనటువంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ. కేవలం కంప్యూటరైజ్ కాకుండా CCE విధానం మీద మీ అవగాహన ఉందా? గవర్నమెంట్ మీరు చెప్పండి. ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేయాలా? ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలన్నప్పుడు మీరు చెప్పే ఇవన్నీ ఫాలో కావాలా? నిర్వీర్యం చేయాలన్నప్పుడు ఎట్టా? ఇప్పటికి ఆల్రెడీ చాలా స్కూల్స్ క్లోజ్ చేశారు. దానికి కర్తలు కూడా గవర్నమెంట్ టీచర్లే, దాంట్లో ఎటువంటి ఒపీనియన్ లేదు. దీనికి నేను ఏడాదాకైనా డిబేట్కి రెడీ. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వము దాసోహం చెప్తా ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేసింది, టీడీపీ కూడా దాన్ని కొనసాగిస్తుంది అన్నది ఒక అభిప్రాయం. కాంగ్రెస్ చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుతూ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా ప్రభుత్వం స్కూల్స్ పెట్టాలి, కార్పొరేటివ్ స్టైల్లో పెట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. రైట్ కృష్ణ గారు. ఎడ్యుకేషన్ మంచి పాలసీ ఉండింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మంచి విధానం ఉండింది. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ విధానాలు కాబట్టి ఈ రోజు చదువుకుంటున్నాం మనందరం కూడా. అవన్నీ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు చదువుకున్న అందరూ కూడా అప్పటి విద్యా విధానం. ఈ రోజు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ స్కూల్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, ఏమీ లేవు. చెట్ల కింద ఉన్న చాలా మంది కూడా కార్పొరేట్ విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు. ఈ ప్రశ్న అంతా మీకే. అంటే ఇప్పుడు మొత్తం చర్చ వింటున్నారు, విద్యా విధానం మెరుగుపడాలంటే నా ఎజెండా ఇది అని ఇప్పుడు దాకా ఏదైతే చెప్పారో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి అని మీరు అనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు? కెమెరా ఆ సైడ్ పంపు. ఒక్కరు కూడా లేదు. కానీ అసలు మాకు సంబంధం లేని చర్చ జరుగుతూ ఉంది. మా సంబంధం లేని అంశాలని రాజకీయ పార్టీలు ప్రస్తావిస్తున్నాయి, మనకు ఏమాత్రం ఉపయోగపడిన అంశాలని వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అది ఆచరణకు ఆలోచనకి ఎంత తేడా ఉందో ఇక్కడ అర్థమైపోతుంది. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ అంశాలు డిస్కషన్ ఇక్కడ జరగట్లేదు. ఒక ఆరోపణ ప్రత్యారోపణ, ఒక విమర్శకి ప్రతి విమర్శ సమాధానం కాదు. ఇక అర్థవంతమైన చర్చ జరగాలనేది నాకు ఆశ, ఆకాంక్ష. అందుకోసం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు పిలిచాను, ఒక విద్యావేత్తను పిలిచాను, అభ్యర్థులను పిలిచాను. కాబట్టి చర్చని ఇలాగే కొనసాగిస్తాం. కానీ ఈ ప్రకాశం జిల్లాలో వీళ్ళంతా ఫ్లోరైడ్ బాధితులు. ఈ చిన్నారి కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నడవలేని స్థితిలో ఉంది ఈ పాప. ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళ కాలనీకి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళ బతుక్కి భరోసా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే వీళ్ళు మీకు ఓటర్లు కాదని చెప్పి. కానీ వీళ్ళు కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఓట్లు వేసే సంగతి అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయి. అమ్మా, మీకు ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసమ్మా? వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మీ కాలనీకి వచ్చి మీ బతుకి భరోసా కల్పిస్తాం, మీకు బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారా? మాకు రాలేదు, లేదయ్యా. చూసారా, అది పరిస్థితి. వీళ్ళ కాలనీకి చాలా మంది రారు, వెళ్ళరు ప్రకాశం జిల్లాలో. ఈ సమస్యకు సంబంధించిన జవాబు మీకే అడుగుతాను, మీరే అధికారంలో ఉన్నారు. రైట్ రామకృష్ణ గారు వినండి, చూడండి. 10 సంవత్సరాల వయసులో పోలియో వచ్చింది సార్. 10 సంవత్సరాల వయసులో వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, తెలుగుదేశం గెలుస్తుంది. కానీ నన్నుగా దగ్గరికి పిలిచి నీ పొజిషన్ ఏంది,
పొదేసరిగా పిలిచి నీకు ఏదైనా సాయం చేద్దాం అంటున్నారే కానీ కెమెరాలో పెట్టి ఫోటోలు తీస్తున్నారు కానీ నాకు ఎవరు న్యాయం కలపలేదు సార్. ఏ ఊరు? కనిగిరి సార్. ఆ? కనిగిరి. కనిగిరా? కనిగిరి అయితే ఆడ బాబురావు ఉంటాడు, నేను చెప్తా, నీకేం కావాలో చెప్పు. ఈ ప్రభుత్వం ఎవరు చెప్పినా కానీ స్పందిస్తుంది. నీకేం కావాలా? నేను అడిగేది ఏం లేదు సార్, ఆఫీసులో లేకపోతే రేపు రా ఎల్లుండి రా అంటే ఏం కావాలా? నాకు ఏదైనా ఒక లోను ఏదైనా సాయం చేస్తే ఏదైనా 4 బిడ్డలు ఉన్నారు నాకు ఆడపిల్లలు. ఎస్టీ లోన్ ఇస్తున్నారు, నువ్వు బాబురావు దగ్గరకు పో, ఖచ్చితంగా చేస్తా, నేను కూడా చెప్తా. ఇక్కడ ఉన్న కొంతమంది కూడా కొంతకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత కూడా మీ మీదే ఉందండి. ముందుగా సార్ ఇద్దరికి సార్ నమస్తే, నా పేరు రోహిత్. మరి విక్రమసింహపురి యూనివర్సిటీ ఇది పేరుకే కానీ ఎడ్యుకేషన్లో కానీ ఫెసిలిటీస్లో కానీ క్వాలిటీ లేదు, దీనికి మీ సమాధానం? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. అదే చెప్పింది, అమ్మేశారు, దాని విషయమే చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అమ్మేశారు, మొత్తం అమ్మేశారు, దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. ఉదయగిరి కొండాపురంలోని తాగునీటి ఫ్లోరైడ్ ఉంది కదా, దాన్ని అసలు ఎలా తీసుకుంటున్నారు మీరు? దాన్ని సాల్వ్ చేయగలుగుతారా లేదా? ఇప్పుడు ప్రతి మండలంలో కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రతి గ్రామానికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. తొందరలోనే మీ అందరికి కూడా మినరల్ వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దగ్గర పెట్టుంది, అది పెడతాం. ఆ శాసన మండలికి ఒక న్యాయవేత్తలు, అదేవిధంగా ఒక శాస్త్రజ్ఞులు, ఒక అగ్రికల్చర్ సంబంధించిన నిపుణులు, వాళ్ళు వెళ్ళాల్సిన మేధావి వర్గం వెళ్ళాల్సిన చోట ఎలాంటి వ్యక్తులు వెళ్తున్నారు అన్నది ప్రశ్న మాదాలు. కానీ మేము అడిగితే మీరు ఏం చెప్తారు? మేధావుల సభని మేధావులు ఎన్నిక చేసుకునివ్వండి. మేధావులు జరిగేటువంటి పరిణామాలని, సమాజం వచ్చేటువంటి వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రంగా చర్చించి మంచి సూచనలు ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో మరి ప్రభుత్వ రంగంగా కార్పొరేట్ శక్తులు కోర్టు చెట్టు వాళ్ళు ప్రవేశపెట్టడం వల్ల మంచి కంటే చెడ్డ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ కాడనే ప్రతి పార్టీ తప్పు చేస్తుంది. ధన్యవాదాలండి, మీరు మా డిబేట్కి వచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. అదే ఈ అవకాశానికి, ఈ అకామిడేషన్ ఏర్పాట్లకు మొత్తం మాకు సహకరించిన సంస్థ మేనేజ్మెంట్ పంచులకు ధన్యవాదాలు. అదేవిధంగా చాలా దూరం వచ్చిన విక్టిమ్స్ కూడా మేము టీవీ9 తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది నెల్లూరు నుంచి మేము అందించిన మీలో ఎవరు ఎమ్మెల్సీ కార్యక్రమం. రేపు మరో చోట నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీవీ9.